అనుదిన వర్తమానం వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా యొక్క నిండు వందనాలు, ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని అనుదినము దేవునికి ప్రార్థన చేస్తున్నాం. మనుషుని యొక్క నోటి మాటలు ఎలాంటివి, మనుషుని నోటి మాటలు దేంతో పోల్చబడ్డాయి అనే విషయాన్ని గురించి మనం నిన్నటి దినాన మనం ఆలోచన చేసుకున్నాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం, మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నది ప్రవాహం వంటివి, జ్ఞానపు ఊట వంటివి అనే మాటను చదువుకున్నాం. చూడండి, మనిషిని నోటి మాట ఎంత విలువైందో, ఎంత శ్రేష్టమైందో, ఎంత తేటతరమైందో ఒకసారి మనము ఆలోచన చేయాలి. ఇంతటి విలువనున్న నోటి మాటను మనము ఏ రీతిగా ఉపయోగిస్తున్నాం? చూడండి, మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి. ఎంత స్వచ్ఛమైనవి. నీరు, లోతు నీరు ఎలా ఉంటుంది? స్వచ్ఛంగా ఉంటుంది. మన మాటలు కూడా అలానే స్వచ్ఛంగా ఉండాలి. ఇంకొకటి అంటే ఎలాంటిదంటే నదీ ప్రవాహం వంటివి. ప్రవహించి నదిలో ఎలాంటి చెత్త చెదారం ఉండదు, ఎలాంటి కుళ్ళు ఉండదు. మన మాటలు కూడా చెత్త చెదారం లేని మాటలు, స్వచ్ఛమైన మాటలు, ప్రవహించే నది వంటి మాటలు మనము మాట్లాడే వారిగా ఉండాలి. ఇంకొంటున్నాడు, జ్ఞానపు ఊటతో పోలుస్తున్నాడు మనిషి యొక్క మాటలు. మన మాటలు జ్ఞానం కలిగినవి ఉండాలి, కానీ జ్ఞానం లేని మాటలు ఉండకూడదు అనే మాటను మనము నేర్చుకుంటున్నాం. ఇదే 18వ అధ్యాయము సామెతల గ్రంథము 21వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది, చదువుతున్నాను, ఆలకించండి. జీవ మరణంలో నాలుక వశము. చూడండి, జీవ మరణములో ఏందట? దేని వశం? నాలుక వశము. నీవు జీవించాలన్నా మరణించాలన్నా అది నాలుక వశం అనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. అందుకనే జీవ మరణంలో నాలుక వశము. దాని యందు ప్రీతిపరువారు దాని ఫలము తిందురు. దాని యందు ఎవరైతే ప్రీతి కలిగి ఉంటారో దాని ఫలాన్ని తింటారు అనే విషయాన్ని మనమందరం కూడా గమనించుకోవాలి. అందుకనే జీవ మరణంలో నాలుక వశము. నీవు ఈ భూమి మీద మంచి పేరు తెచ్చుకోవాలన్నా నాలుక వశమే. నీ మాట ద్వారానే చెడ్డ పేరు తెచ్చుకోవాలన్నా నాలుక వశమే. అది నీ మాట ద్వారానే. కాబట్టి ఈరోజు మన నోటి మాటలు ఎలా ఉన్నాయి? నోటి మాట మనకు మంచి చేస్తూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో నోటి మాట మనకు చెడు కూడా చేస్తూ ఉంటుంది. కనుక మన మాటలు ఎలా ఉన్నాయి అనేది మనము పరిశీలన చేసుకోవాలి. అందుకనే మనుషుని యొక్క నోటి మాటల